నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు ఒక 84 లక్షల రూపాయలని అక్షరాల్లో డొనేట్ చేస్తున్నాడు. అందులో క్రికెట్కి కాదు, క్రికెటర్స్కి. ఎవరైతే చూపు లేనటువంటి వికలాంగుల క్రికెట్ ఉంటుందో వాళ్ళకి 84 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. 5 లక్షలు చొప్పున ఒక్కొక్కరికి. మళ్ళీ స్టాఫ్కి ఎక్స్ట్రా ఇచ్చాడు, అవి ఇంకా కలపలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఏదైనా రాజకీయంగా చర్చిస్తే, లేదంటే తను ఏదైనా నిర్ణయం తీసుకుంటే, తన ఒపీనియన్ని తెలిపితే ఒక్కొక్కడు బయటకు వచ్చి స్పీచ్లు ఇచ్చి ఆయన మీద ఎట్టకారపు మాటలు మాట్లాడతారు కదా. మరి ఆయన 84 లక్షలు ఇచ్చినాడు, దీనికి సంబంధించి ఎవడైనా మాట్లాడతాడేమో బయటకు వచ్చి అని చెప్పేసి పొద్దు నుంచి చూస్తాను. ఈ వార్త తెలిసినప్పటి నుంచి చూస్తాను. ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మాట్లాడతారా? ఎవడో కూడా కనిపించట్లేదు. మీడియాలో మాత్రం కొంత స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని ఛానల్లో 1-2 వీడియోల వరకే వేస్తున్నారు. ఓకే, మీడియా గురించి పక్కన పెట్టద్దాం. ప్రతిపక్ష పార్టీలు అని చెప్పుకుంటే కదా విమర్శిస్తారు కదా ప్రతిరోజు నిత్యము. ఎక్కడ దొరుకుతాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఎలా దొరుకుతాడు అని చెప్పేసి చూస్తూ ఉంటారు కదా. మరి ఆ వ్యక్తి గురించి అంతలా ఏడుస్తూ ఉంటారు కదా. మరి మాట్లాడండి, బయటకు వచ్చి మీ దమ్ము, మీ మొగతనాలు చూపించండి. 84 లక్షలు ఇచ్చినాడంట ఆయన. ఇప్పుడు మొగతనం ఇప్పుడు దీని మీద చూపిస్తారా, రాజకీయం మీద చూపిస్తారా? తెలియక అడుగుతున్నా. 84 లక్షలు ఇచ్చినాడంట పవన్ కళ్యాణ్. పైపచ్చి అమ్మాయి అడిగితే రోడ్డు కూడా వేపిస్తున్నాడు. రోడ్డు వాల్యూ ఎంతో తెలుసా? ఇంచుమించు 5-6 కోట్లు. 3 కోట్లు మొత్తం 8 కిలోమీటర్ల పైన దాదాపు 6 కోట్ల వరకు ఖర్చు అవుతుందండి. సరే, 6 కోట్లు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్నాయి, ఆయన జేబులో డబ్బులు అయితే కాదు. కానీ 85 లక్షలు మాత్రం ఆయన జేబులో డబ్బులే. స్వయాన ఆయనే చెప్పినాడు, స్వయాన ఆయనే ఇచ్చినాడు. ఇక్కడ తాగలేదు. ఇతర రాష్ట్రాలకి సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్తో, మంత్రులతో, ముఖ్యమంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను, వాళ్ళ లైఫ్లు సెట్ చేస్తాను, వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తానని చెప్పి హామీ కూడా ఇచ్చి. మరి మీరేమి ఇచ్చినారు? మన టర్మ్లో ఇలాంటిది ఒకటన్నా చేసినామా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటిది ఒక్కటన్నా కొంచెం సిగ్గు తెచ్చుకోండి. విమర్శ చేయొచ్చు, తప్పులేదు. కానీ అడ్డగోలు కారుకొత్తి విమర్శలు చేయకూడదు. ఎన్ని మాటలు మాట్లాడతారు, ఎంతెంత వాగుతారు. కానీ అతను మంచి పని చేస్తే ఒక్కడ బయటికి రావట్లేదు. అదేదైనా మతానికి సంబంధించి ఏదైనా మాట్లాడితేనో, వాళ్ళ రాజకీయాలకు సంబంధించి ఏదైనా మాట్లాడితే మాత్రం ఈ పార్టీకి వచ్చి పొలవమని ఒకటి తర్వాత ఒకటి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. అనుకుంటా నిద్రపోయేటప్పుడు మనసులో అయినా, ఒరే పవన్ కళ్యాణ్ రోజు మంచి పని చేసినాడు రా అని. అదనమాట సంగతి. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేశారండి. ఇది చాలా వెళ్ళట్లేదు. దాదాపు సొంత డబ్బులు ఈ మధ్యకాలంలో చాలా ఖర్చు పెట్టేస్తున్నాడు. గవర్నమెంట్ వచ్చాక కూడా తీసుకున్న రెమ్యూనరేషన్లో తిరిగేస్తున్నాడు. హరిహర వీరమల్లికి కావచ్చు, మరి కొన్ని సినిమాలకు కావచ్చు, తీసుకున్న రెమ్యూనరేషన్లో రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా కొంచెం లాస్ట్లో ఉంటాడు. అలాంటి వ్యక్తి మేము మరి రేపొద్దున ఎలక్షన్స్ టైంకి ఇంకా అప్పుల పాలే, ఏం లేదు, ఉన్నాయన్న ఆస్తులు అమ్మడమే అన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం ఆయనకి ఏంట్లే, ఆయన 50 కోట్లు తీసుకుంటాడు కదా రెమ్యూనరేషను, ఆయనకు వచ్చే నొప్పి ఏంటి అంటున్నారు. ఒకటి, నేను నిజంగా 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాను ఎందుకంటా నేను కూడా. 5 కోట్లు వర్తులైనటువంటి ఫేసు 50 కోట్లు తీసుకుంటుందా? ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఎంత బజ్ ఉంటే మాత్రం తీసుకుంటారు వీళ్ళు. కానీ మిగిలిన సినిమా హీరోలకు వేరు పవన్ కళ్యాణ్ గారు ఆ డబ్బు మొత్తాన్ని చూసినారు ఎట్లా పంచుతున్నారు. ఎంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, నారావారిపల్లిలో చంద్రబాబు గారి సొంత ఊళ్ళో స్కూల్ పిల్లల కోసం అని చెప్పేసి గ్రౌండ్కి డబ్బులు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఊళ్ళో పులివెందుల్లో సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేయించినాడు. తన సొంత నియోజకవర్గంలో స్కూల్ పిల్లలకి గ్రౌండ్ కావాలంటే ఇచ్చినాడు. ఆ సొంత నియోజకవర్గం కూడా కాదు, ఏదో చిలకలూరుపేట గుంటూరు జిల్లాకు సంబంధించి అక్కడ పిల్లలకి కంప్యూటర్లు లేవంటే కంప్యూటర్లకు డబ్బులు ఇచ్చినాడు. 30 కంప్యూటర్లకి. ఈడితో ఆకుండా అక్కడ ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నాడు. ఇదంతా కూడా సొంత డబ్బులు. మాట్లాడండి, వీటి గురించి మాట్లాడొచ్చు కదా. ఈ దాన ధర్మాల గురించి నోరు పెకల్టల్లా, నోట్లో వచ్చి మాటలు రాటల్లా.